హాయ్ హలో నమస్తే. నేను మీ తులసి సూరిశెట్టి. నేను ఈ పూట చూపించబోయేది క్యాటరింగ్ స్టైల్లో చపాతీ. చపాతీ తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వాటర్ అనమాట. ఈ వాటర్ కొంచెం వేడిగా ఉన్నదనుకోండి చపాతీలు మృదువుగా వస్తాయన్నమాట. నేను కొంచెం నులెచ్చ అంటే గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని నా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసి కలుపుతున్నానండి. చపాతీలో ఏం పెద్ద ఇది లేదండి, కేవలం మనం కలపడం లోనే తేడా ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ఎలా పిసికేయకుండా రైట్గా ఇలా జీరో అనమాట, జీరో చేయాలండి. సున్నా చుట్టినట్టుగా కలిపితే కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా కుదురుతుందండి. చూడండి, ఇలా కలపాలన్నమాట. ఇలా పిసికేసే కంటే ఇప్పుడు కూడా ఏ పిండే కాదు, పకోడీకే కాదు, ఏదైనా సరే బాగా కలిసేంత వరకు ఇలాగా ఈ మోషన్లో కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో వాటర్ వేస్తే మళ్ళీ ఒకవేళ వాటర్ ఎక్కువైనా మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలా కలిసిన తర్వాత అప్పుడు మనం గట్టిగా దీన్ని చాదుకోవాలి. చూడండి, బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని మనకి ఎలా కావాలంటే అలా ఇప్పుడు తీసుకొచ్చింది. స్టార్టింగే మనం గట్టిగా ఇలా చేస్తే కనుక ఉండలు కట్టినట్టుగా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మనం మర్దన చేయాలండి. బాగా కలిపి గట్టిగా మర్దన చేయాలి. చపాతీ మృదువుగా రావడానికి మెయిన్ రోల్ ఏంటంటే ఇది బాగా మర్దన చేయడమేనండి. ఇప్పుడు చూడండి, ఇలాగ రఫ్గా ఉగ్గులుగా ఉంది కదా పిండంతా. ఇదంతా కూడా మొత్తం కలిసిపోయి ప్లెయిన్గా సాఫ్ట్గా రావాలండి మెయిన్. అప్పుడు కరెక్ట్గా కలిపినట్టు అర్థం. చూడండి, ఇలా గట్టిగా చాదుకోవాలండి. దీన్ని మర్దన చేయాలి బాగా. ఎంత బాగా మర్దన చేస్తే చపాతీ అంత మృదువుగా వస్తుందండి. ఆయిల్ వేస్తారు కొందరు, ఆ తర్వాత అరటిపండు వేస్తారు, పాలు వేస్తారు, కొందరు పెరుగు కూడా వేసుకుంటారు, కొందరు పంచదార వేసుకుంటారు. పంచదార వేయడం వల్ల కొంచెం రుచి పెరుగుతుంది. తర్వాత ఏంటంటే రంగు బ్రౌన్ కలర్ వస్తుందని పంచదార వేస్తారండి నాకు తెలిసి. కానీ ఇవేమీ లేకుండానే చపాతీ నీట్గా వచ్చేలాగా ఎలాగో నేను చేసి చూపిస్తాను. కనీసం ఒక 10 నిమిషాలైనా ఇది ఈ రకంగా మర్దన చేయాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది సాఫ్ట్గా వచ్చింది, తర్వాత సాఫ్ట్గా కూడా వచ్చింది. బాగా మనం మర్దన చేస్తే ఈ రకంగా వస్తుంది అనమాట అండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేద్దాము. ఇలా బౌల్స్లా తీసుకొని చాలా రౌండ్గా ఇలా ఉండలు చేసుకోవాలి. చేసుకుని ఇలా నొక్కిన తర్వాత చూడండి, ఇలా పిండిలో అద్దుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం చపాతీ కింద ఒత్తుకోవాలన్నమాట. ఇదివరకు కూడా నేను గుండ్రంగా చపాతీలు చేయడం ఎలాగో వీడియో చేశాను, దయచేసి అది కూడా చూడండి. షార్ట్ వీడియో చేశాను, చిన్న ట్రయల్గా ఒక వీడియో చేశాను అనమాట. చూడండి, చపాతీ ఇలా తయారు చేసుకొని ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి చపాతీ ఎంత గుండ్రంగా వచ్చిందో.
ఇలాగే మిగతావి కూడా చేసి పెట్టుకున్నాను నేను. మీకు కావాల్సినన్ని చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి అంటించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేశానండి. హీట్ చేసి చపాతీ వేస్తున్నాను. చూడండి, సమాంతరంగా పడాలండి చపాతీ. అప్పుడే ఉగ్గులు రాకుండా ఉంటాయి. ఇలా ఉగ్గులుగా వచ్చాయనుకోండి, అది కలర్లో తేడాలు వస్తాయి అన్నమాట. చూడండి, చిన్నది బుడగలు వస్తున్నాయి కదా, చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా, రానివ్వాలండి. చిన్న కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా, అంతవరకు వెయిట్ చేయాలి. అంటే ఒక 8-10 సెకండ్స్ అనమాట. ఏంటి, చిన్న కలర్ చేంజ్ అవుతుంది కదా, చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి చపాతీని. చూడండి, మేమైతే మా క్యాటరింగ్ స్టైల్లో, మాది క్యాటరింగ్ బిజినెస్ కదండి, మా స్టైల్లో మేమైతే ఇలానే చేస్తామండి. ఎలాంటి టేస్టీ సాల్ట్లు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ ఉపయోగించకుండా. చూడండి ఎంత పొంగుతుందో బాగా, చూడండి ఎంత బాగా పొంగుతుందో చపాతీ. ఇందులో మేమీ కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ వాటర్ అండ్ ఇదన్నమాట, సాల్ట్ వాటర్ మాత్రమే వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మీకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు. ఇలా రెండు పక్కల నీట్గా కలుసుకోవాలండి. చూడండి ఎలా పొంగుతుందో. నేను ఒకదాన్నే తీసుకొని చేస్తున్నానండి, నాకు తీయడం కూడా సరిగ్గా రావట్లేదు, సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు నా దగ్గర. ఆయిల్ ప్లేస్లో నెయ్యి రాసుకుంటే కనుక హెల్త్కి మంచిదండి. ఆయిల్ తినకూడదని అంటారు కానీ హెల్త్కి నెయ్యే మంచిదండి. నాకు రోస్ట్గా ఇష్టం కాబట్టి నేను రోస్ట్గా కాల్చుకున్నాను. మీరు ఇంకా కొంచెం వేగం తీసేయచ్చు అన్నమాట. చూడండి, చపాతీని ఇలాగా ఒక ప్లేట్లో కవర్ కానీ లేదంటే ఉంటే మీ దగ్గర వైట్గా క్లాత్ కానీ, మంచి శుభ్రంగా ఉన్న క్లాత్ కానీ వేసి పెట్టండి. ఎందుకంటే చపాతీ పెట్టినప్పుడు దాని చెమ్మకి మళ్ళీ దానికే తగిలి వాటరీగా అయిపోవడం, ముద్దగా అయిపోవడం, పేస్ట్ లాగా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక బాక్స్లో పేపర్ వేసి పెడుతున్నానండి. అండి ఇప్పటికిప్పుడు అనుకోకుండా ఇలా తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఏమీ గట్టిగా ఏర్పాటు చేసుకోలేదు, వెంటనే అలా చేస్తున్నాను. ఆయిల్ బాగా ప్యాన్ హీట్ అయింది కదండి, మరో చపాతీ వేస్తున్నాను. చూడండి, ఇలా ఉగ్గులు రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఇలా బొడుగులు వస్తున్నాయి చూడండి. తర్వాత గ్రాడ్యువల్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం వేసిన వెంటనే కదపకూడదు. ఇతను 10 సెకండ్స్ అయినా సరే మనం వెయిట్ చేయాలండి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పాలి. చపాతీకి ఎప్పుడు ఐరన్ పెనం అయితే మంచిది ఉంటుందండి. ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా హై ఫ్లేమ్ మీద అయితే స్మోక్. చూడండి, ఏం వేయకపోయినా సరే బాగా పొంగుతుంది చపాతీ. చూడండి, మనం ఆయిల్ సాల్ట్ మాత్రమే వేసాము. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. నాకు ఆయిల్తో కావాలి కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వేసుకుంటే కనుక చాలా మంచిదండి. నిజానికి ఆయిల్ కంటే కూడా నెయ్యే మంచిదండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో.
దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నా ఎంచక్క చూడండి ఇలాంటి బాక్సులో పేపర్ వేసి నేను పేపర్లో వేసుకుంటున్నానండి. పేపర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే చెమ్మగిల్లిపోకుండా చెమట పట్టకుండా మళ్ళీ దాన్ని వల్ల చపాతీ పేస్ట్ లాగా జిగురుగా అయిపోకుండా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే మంచి క్లాత్ వేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోవచ్చండి. ఏండి మీకు తయారు చేసిన పద్ధతి కానీ చెప్పిన విధానం కానీ నచ్చినట్లయితే నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులసి సూరిశెట్టి 4330 అండి నా ఛానల్ నేము. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.